శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ప్రథమంగా నా వీడియో చూసి వీక్షకులకి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటానమ్మా. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. ఇకపోతే 2025 జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి జనవరి మాసం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది, ఏం పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. అయితే ఏంటంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, కరెక్టే, కానీ ఇప్పుడు ఆ యొక్క ఇబ్బందులు లేవు, మబ్బు విన్నట్టు విడిపోయిన చెప్పుకోవచ్చు ఆ సమస్యలన్నీ కూడా. అయితే ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో మాత్రం మీనరాశిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది, రుణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అలాగే మధ్యవర్తిత్వం పనిచేయదు, సాక్ష్య సంతకం పనిచేయదు, మధ్యవర్తిత్వం ఉండి ఎవరికి కూడా ధనాన్ని ఇప్పించవద్దు. అలాగే ఆ ప్రయాణంలో జాగ్రత్త, ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రయాణం అయ్యేటప్పుడు భగవన్ నామస్మరణ చేసి వెళ్ళండి. ప్రయాణం అంటే ఊరికి కానీ లేదంటే జాబులకు వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే 2 వీలర్స్ 4 వీలర్స్ మీద వెళ్ళేవారు జాగ్రత్త. ఇకపోతే ఈ మాసం మీకు బాగుంది, అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకంగా చెప్పుకోవచ్చమ్మా. ఇక ఈ మాసం మీకు కుటుంబరీత్యా బాగుంది. కుటుంబరీత్యా దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే సంతానం బాగుంటుంది, మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది, మీ సంతానం చక్కగా చదువుతారు. చదువుకునే వాళ్ళు ఒకవేళ ఉద్యోగాలు చేసేవారు అంటే ఉద్యోగాల్లో స్థాయి పెరుగుతున్న వారికి బాగుంటుందమ్మా. అయితే ఈ మాసం మీకు భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, ప్రభుత్వ సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి. మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసం మీకు లభిస్తుంది. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలు కూడా మీరు వెళ్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు, శుభమూలక ధనవ్యయం అవుతుంది, నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, అలాగే విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. కొంతమంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీ గృహంలో. అలాగే వాహన యోగం కనిపిస్తుంది, పాత వాహనం అమ్మి కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కూడా జరుగుతుంది. అయితే గతంలో పరిష్కారం అనే సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు గతంలో పరిష్కారం కానీ సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అయితే కొన్ని బాధ్యతలు తీసుకుంటారు మీరు ఈ మాసం. కొన్ని బాధ్యతలు తీసుకుంటారు, సక్రమంగా నిర్వర్తిస్తారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, మనోసంకల్పంతో ఉంటారు. మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది, మనో అభీష్టి సిద్ధిస్తుంది, మీరు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం పెద్దల అనుభవజ్ఞులు ఉంటారమ్మా. పెద్దలు వారి సలహా తీసుకోండి. ఇకపోతే ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వారితో కాస్త గౌరవంగా మాట్లాడండి, దూషించొద్దు. ఇక ఏది ఏమైనా సరే మీనరాశి వారికి ఈ యొక్క జనవరి మాసం బాగుందండి. గతాన్ని వదిలేయండి, ప్రయత్నం చేయండి. మేము ప్రయత్నం చేసామండి అవ్వలేదని అనొద్దు. ఇప్పుడు ప్రయత్నం చేయండి, ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. ఏవో కొన్ని విషయాలు ట్రై చేస్తారు, అవ్వలేదు, ఇప్పుడు ప్రయత్నం చేయండి అమ్మా. చేయకపోతే అలాగే మానవ ప్రయత్నం చేయాలి కదా, అవ్వలేదని ఊరుకోకూడదు కదా, చేయండి. అలాగే బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వెళ్ళిన ప్రయత్నం చేయండి అమ్మా, తప్పని సక్సెస్ అవుతారు మీరు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, కొత్తగా కాంట్రాక్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది.
జాగ్రత్తగా చేసుకోండి. ఇక సినిమా, టీవీ, కళారంగంలో వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, కానీ కష్టపడండి. వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. అవకాశం, అదృష్టం ఒకసారి తలుపు పెడితే మనం కాదనుకుంటే మళ్ళా రాదు. ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి ఈ మాసం మీకు. ఎందుకంటే మంచి మంచి కార్యాలు చేపడతారు మీరు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా చేస్తారు, వ్యవహారాలు. అయితే మీకు శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. డబ్బు మంచినీళ్ళు అవుతుంది. నరఘోషం నరబెడ కనిపిస్తుంది మీకు, జాగ్రత్తగా ఉండండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి మీకు. కానీ కష్టపడండి ఎక్కువ. వ్యాపారస్తులు ఎంత ఎక్కువ కష్టపడితే అంతా మీకు మంచి ఫలితం, మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ఉద్యోగ విషయం వస్తే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా విషయం వస్తే బాగుందని మీకు. ఉద్యోగంలో ప్రమోషన్స్ అంటే బదిలీలు, స్థల మార్పు కనిపిస్తుంది. ప్రమోషన్ బదిలీ రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇతర వ్యాపారం ఏం పెట్టుకోకూడదు కూడా. వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి, ప్రయత్నం ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా బాగుందని మీనరాశి వారికి. గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు విదేశాల్లో ఉన్నవారు, కానీ ఇప్పుడు బాగుంది మీకు. అంటే ఉద్యోగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే జాబులు కొంతమంది పోనీయండి, మీరు కూడా ప్రయత్నం చేసుకోండి అయ్యా. తప్పకుండా మీకు ఎక్కడో చోట ఏదో జాబ్ వస్తుందండి అయ్యా, తప్పకుండా. ఇకపోతే ముఖ్యంగా మీనరాశి వారి ఈ జనవరిలో ఎవరైనా పుట్టినరోజు వేడుక జరుపుకుంటుంటే తప్పకుండా మీ యొక్క పుట్టినరోజు నాడు తప్పకుండా దేవాలయం వెళ్ళండి. ఏదో మీకు దగ్గరలో ఏదో గుడికి వెళ్ళండి అమ్మా. ఎవరైనా సరే వెళ్ళి చక్కగా అక్కడ పూజ చేయించుకోండి, అర్చన చేయించుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు, పండ్లు, పழము, టెంకాయ, ముఖ్యంగా స్వీట్ తీసుకెళ్ళాలి. పుట్టినరోజు నాడు దేవాలయాన్ని స్వీట్ తీసుకెళ్ళండి. యథాశక్తి 1 కిలో లేదా అర కిలో, 1/4 కిలో ఏదో ఒక స్వీట్ తీసుకెళ్ళండి. అర్చన చేయించండి, అర్చన అయిపోతుంది. అర్చక స్వామి వారికి యథాశక్తిని దక్షిణాముంచి ఆయన ఆశీస్సు తీసుకుని అక్షంతలు వేయించుకోండి. అలాగే దేవాలయం ఇంకా పెద్ద పెద్ద పురోహితులు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు, అక్కడ వాళ్ళ ఆశీస్సు కూడా తీసుకోండి, మంచిది. అలాగే ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ స్వీట్ని అందరికీ పంచండి భక్తులకి. దీనివల్ల ఏంటంటే మీకు శుభాలు జరుగుతాయి, సంకల్పం నెరవేరుతుంది, మీ అభీష్టం నెరవేరుతుంది. మీ ఏదైతే కార్యం అనుకుంటారో ఆ కార్యం దిగ్విజయం అవుతుంది, విజయవంతులు అవుతారు మీరు. దీనివల్ల ఈ 2025 అంతా యోగిస్తుంది మీకు. ఈ 25 అంతా మీకు యోగిస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇకపోతే నేను చెప్పిన ఫలితాలు కేవలం మాస ఫలితాలు. ఈ గోచార ఫలితాలు మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా అది మీ యొక్క జన్మజాతకం పడి ఆధారపడుతుంది. ఎందుకంటే జన్మ లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన రాశి ఫలాలు, గోచార ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరికీ కూడా. చాలా కాల్ చేస్తారు, అయినా సరే మాకు జరగలేదండి, మాకు జరుగుతున్నాయండి. అందుకు గమనించండి. మీకు ఏమన్నా జాతకం గురించి కావాల్సి వస్తే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, సంప్రదించండి, సలహా సూచనలు తీసుకోండి. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు జనవరి మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకుంటే మీకు అంతా యోగిస్తుంది. ఈ మాసం అంతా మీరు ఏమిటి అంటే ప్రథమంగా గురు ఆరాధన చేసుకోవడం. ఎక్కువ గురు ఆరాధన చేసుకోవడం. గురువు సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, ఎవరైనా సరే గురువే, మీ ఇష్టం ఆరాధన చేసుకోండి. అలాగే గురువారం నియమాన్ని పాటించండి. అలాగే గురువారం రోజున సాయిబాబా దేవాలయం కానీ, దత్తాత్రేయ ఆలయం కానీ వెళ్ళండి, ప్రదర్శన చేయండి, పూజ చేయించుకోండి. ఒక గురువారం కిలంపావు శనగలు, పసుపు రంగుల వస్త్రం మూటకట్టి యథాశక్తి దక్షిణ తాంబూలంతో అయ్యగారికి దానం చేయండి. వీలైతే గురుక్షేత్రం దర్శించుకునే ప్రయత్నం చేయండి. వీలైన వారు గురు పుణ్యక్షేత్రం దర్శించుకోండి. వీలు కాని వారు మీ ఊళ్ళోనే వీధి వీధిన సాయిబాబా దేవాలయం ఉన్నాయమ్మా. ఈ రోజున ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో వెళ్ళి గురువారం వెళ్ళి ఆయన పాదాల మీద పడండి, ఆయన చూసుకుంటాడు అంతని స్వామి. ఇకపోతే ఇంకా ఎక్కువ సమస్త బాధపడేవారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం అవకాశం ఉన్నప్పుడు సోమవారం చేయించుకోండి. శివాలయంలో సోమవారం అభిషేకం చేయించుకోండి. 7:30 అంటే ఉదయం 7:30, 9 రాహుకాలంలో చేయించుకోండి, మంచిది. అలాగే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి అమ్మా, ఒక్క శనివారం. అలాగే మీరు
మూగజీవుల ఆహారం పెట్టండి. అంటే గోవుకి గడ్డి పెట్టండి, గోవు గడ్డి పెట్టండి. అలాగే పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి, కుక్కకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. మీకు దగ్గరలో ఎవరైనా భిక్షగాళ్ళు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలాగే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు కనిపిస్తే తప్పకుండా సమయానికి ఒక పండో ఫలమో లేదా ఒక పెరుగన్నం ప్యాకెట్టో తినడానికి ఒక అన్నం పట్లో ఏదో ఒకటి ఇచ్చి ఎంతో కొంత చేతిలో పెట్టండి. దీనివల్ల మీకు ఒక కర్మ దోషాలు తగ్గుతాయి. ఏమ్మా? ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా వీలైతే గురు చరిత్ర బుక్ తీసుకోండి. గురు చరిత్ర ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురు చరిత్ర బుక్ తీసుకుని ప్రతిరోజు కూడా ఒక 1, 2, 3 అధ్యాయాలు చదవండి. వీలైతే ఉదయం, లేని పక్షంలో సాయంత్రం. అలా చదవడం వల్ల గురు బలం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే గురు బలం పెరుగుతుంది. గురు బలం పెరిగితే జాతకరీత్యా ఎన్ని దోషాలున్నా, గ్రహ దోషాలున్నా గురువు గారు తీస్తారు. జాతకంలో గురువు బాగుంటే లేదా గురువు నన్ను ప్రసన్నం చేసుకుంటే, జాతకంలో గ్రహ దోషాలు ఉంటే గురువు 1,00,000 దోషాలు తీస్తారు నాలుగు ఉందన్నమాట. అందువల్ల మీ మీనరాశి వారు ఏ రాశిలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు గురువు గారిని గట్టిగా పట్టుకోవాలి. గురు ఆరాధన చేసుకుంటే ఎంత చేసుకుంటే అంతా మీరు ముందుకు వెళతారు. అందులో సందేహం అయితే ఏమీ లేదు. అందువలన మీకు అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా సర్వేజన శుభ్రభవంతు, శుభమవతు, స్వస్తి.